హైదరాబాద్. ఈరోజు నేను ఎక్కడికి వచ్చేసానంటే హైదరాబాద్లో చాలా ఫేమస్ అయింది ఈ ఫుడ్ స్ట్రీట్. ఒక్కళ్ళ వల్ల మాత్రం చాలా ఫేమస్ అయింది. చాలా న్యూస్లో వస్తున్నది, తర్వాత సోషల్ మీడియాలో కూడా చాలామంది చూస్తూనే ఉన్నారు ఈ ప్లేసెస్ గురించి. ఇది ఎక్కడుంది, అసలు ఏం చేస్తుర్రు, అసలు కుమారి ఆంటీ అంత ఫేమస్ ఎందుకైంది, ఈ ఫుడ్ అంత టేస్టీగా ఉందని చాలామంది అనుకుంటున్నారు. మరొకసారి కస్టమర్స్ని అడిగి తెలుసుకుందాం. తర్వాత ఒక విషయం ఏంటిదంటే ఇక్కడ ఇంకా చాలా ఫుడ్ స్ట్రీట్స్ కూడా ఉన్నాయి, వాళ్ళ ఒపీనియన్స్ కూడా తెలుసుకుందాం. వాళ్ళ ఎలాంటి ఇబ్బంది ఫేస్ చేస్తుర్రు, తర్వాత వాళ్ళకు కస్టమర్స్ తరపు నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసిన కాబట్టి ఎన్ని సంవత్సరాలు బిజినెస్ స్టార్ట్ చేశారు అనేది. రండి మరి తెలుసుకుందాం, రండి. చికెన్ కర్రీ 100, లివర్ కర్రీ 100, బోటి కర్రీ 100, ఫిష్ కర్రీ 100, ఫిష్ ఫ్రై 100. మీ పేరు బ్రదర్? నా పేరు అరుణ్. ఎక్కడ నుండి? నేను వేమనాడు నుంచి వచ్చిన. బేసికలీ ఇక్కడ ఉంటున్నావు? నేను ఫుడ్ కోసం వేమనాడు నుంచి వచ్చిన. వేమనాడు నుండి వచ్చాను. ఇంతకుముందు ఎప్పుడైనా కుమారి ఆంటీ దగ్గరికి వచ్చినావా? లేదు, ఒకసారి వచ్చినా కానీ నాకు అప్పుడు వచ్చినప్పుడు ఫుడ్ దొరకలేదు. నాకు నేను ట్రై చేసిన చాలాసార్లు, దొరకలేదు. డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోయినా నేను. మా ఫ్రెండ్స్ అట్లా సజెస్ట్ చేసి వచ్చిన. ఇప్పుడు అంత ఫ్రీగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్లీ నిన్న ఏదో ఇష్యూ వల్ల లేదు అంటే రిటర్న్ వెళ్ళిపోయినా. మళ్ళీ ఈరోజు వచ్చిన. కంటిన్యూస్గా 3 days నుంచి వస్తున్నాను నేను ఫుడ్ కోసం. అంటే ఇప్పుడు హైదరాబాద్ సిటీలో మీ ఫ్రెండ్స్ తినే ఉంటారు కదా ఇక్కడ? అవును, తిన్నారు. ఓకే, మరి హైదరాబాద్ సిటీలో ఇన్ని గానం ఫుడ్ స్ట్రీట్స్ ఉన్నాయి, చాలామంది ఆడవాళ్ళు ఫుడ్ తీసుకొచ్చి అమ్ముతారు. ప్లస్ కుమారి ఆంటీని ఇంత ఫోకస్ చేయడానికి రీజన్ ఏంటిది, అందరూ సజెషన్ చేయడానికి రీజన్ ఏంటిది? బేసిక్గా కరెక్ట్ చెప్పాలంటే ఫుడ్ క్వాలిటీతో సంబంధం లేకుండా టేస్ట్ కోసం వస్తారు. అండ్ ఈ మీడియా మిత్రులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫేమస్ చేసింది ఏంటంటే 1000 లివర్లు ఎక్స్ట్రా అని అన్నారు కదా. బేసిక్గా దాని గురించే అంత ప్రైజ్కి ఇంత క్వాలిటీ ఫుడ్ పెడుతుర్రా, ఇంతమంది వస్తారు కదా, ఎక్కడెక్కడ వేరే స్టేట్ నుంచి కూడా వస్తున్నారు అన్నారు. సో ఒకసారి టేస్ట్ చేద్దాం ఇక్కడికి వచ్చి ఎట్లుంటుంది. మరి ఆంటీ ఇవాళ రాలేదంట, ఇవాళ కూడా డిసప్పాయింట్ అయ్యేలా ఉంది. ఎస్పెషల్లీ చూద్దాం, ఇక్కడ దాకా వచ్చినాం. దీంతో 3 days కంటిన్యూస్గా రాబట్టి, కానీ ఇప్పటికీ ఇంకా దొరకలేదు. క్రౌడ్ చూస్తే బాగానే ఉంది, చూద్దాం అన్నట్టు. ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ కూడా దీని మీద మాట్లాడుతుంది కదా, సో అట్లా హైప్ వచ్చేసింది ఆంటీకి, అంతే. ఇంకా కొంతమందిని అడిగి చూద్దాం వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ఎందుకంటే ఆల్మోస్ట్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి వచ్చారు, రోజు ఇక్కడ తింటురా అని అడుగుతాం ఫస్ట్. ఓకే బ్రో, మీ పేరు? సీను గోరువా బ్రో. ఎక్కడ బేసిక్గా మాది అనంతపూర్, బట్ ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నా, మాదాపూర్లో. డైలీ వస్తుంటారా? డైలీ అంటే డే బై డే అలా వస్తుంటాం. మనకి హాస్టల్ ఫుడ్ ఎలా ఉంటుందో తెలుసుగా, సో ఇక్కడికి వచ్చేస్తాం. హాస్టల్ ఫుడ్ అంటున్నావు, డే బై డే వస్తా అంటున్నావు కదా, మరి ఇక్కడ ఇంత కుమారి ఆంటీ దగ్గరికి రావడానికి రీజన్ ఏంటిది, ఎందుకు వచ్చారు? రీజన్ అంటే అన్లిమిటెడ్ ఫుడ్ బ్రో. ఇప్పుడు నా స్టమక్ చూస్తే 5 months లా ఉంటుంది. ఓకే, సో మనం ఎక్కువ తినేస్తాం అన్లిమిటెడ్ ఫుడ్. అందులో వచ్చి తర్వాత నీకు కాస్ట్ రీజనబుల్, చాలా 5-star హోటల్లో పోయినా ఇన్ని ఐటమ్స్ ఉండవు. సో టేస్టీ, అందులో ఆమె చాలా బాగా మాట్లాడిస్తుంది, నాన్న బుజ్జి కన్నా. సో దాని గురించి వస్తుంది అంతే. ఓకే, కానీ నువ్వు ఆల్మోస్ట్ హాస్టల్ ఫుడ్ అన్నావు కాబట్టి బయట కూడా తినే ఉంటావు మోస్ట్లీ. మరి బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏమనిపించింది? బయట కూడా స్ట్రీట్ ఫుడ్ చాలా ఉన్నాయి, చాలామంది అమ్ముతారు. బయట సీ ఫుడ్స్ అంటే బ్రో, ఇప్పుడు ఏదైనా ఆమెను చూస్తే ఒక అమ్మలా ఉంటుంది. అమ్మ వంట రుచి ఎలా ఉందో ఇక్కడ కూడా అలానే ఉంది. సో ఇక్కడ మైనస్ ఏంటంటే ఇక్కడ ట్రాఫిక్ ప్లస్ అండ్ కూర్చోడానికి ఉండదు, అంతే. ఓకే, ఇప్పుడు గత 2 రోజుల నుండి చూసుకుంటే మేము అంటే చాలా వరకు చాలా సోషల్ మీడియాలో కూడా చూసుకుంటున్నాం, రేట్స్ పెంచారు అని వినబడుతుంది. దాని మీద మీరేమంటారు? రేట్స్ ఏం పెంచలేదు బ్రో, జస్ట్ ఒక 10-20 అలా పెంచుంటారేమో. కానీ సో ఇంత డే బై డే వచ్చేవాడిని కదా, అంతకుముందు ఫ్రీగా తినేవాళ్ళం. బట్ ఆమె ఫేమ్ అయినప్పటి నుంచి దొరకట్లేదు అసలు. తిరుపతిలో లడ్డూకి ఎలా కడతామో సో ఇక్కడ అలా కడతాం. మీ పేరు? నా పేరు జగన్నాథ్ అండి. నేను యాక్చువల్గా యూఎస్లో వర్జీనియాలో ఉంటాను. యాక్చువల్గా వెకేషన్ కోసం వచ్చాను. మొన్న అదే సోషల్ మీడియాలో చూస్తే కుమారి ఆంటీ గారి గురించి చాలా యూట్యూబ్లో అసలు చాలా ఫేమస్ అయిపోయింది. సరే ట్రై చేద్దామని వచ్చాం, కాకపోతే క్లోజ్ ఉన్నాడు. ఈరోజు క్లోజ్ అయిపోయింది. మా బ్యాడ్ లక్, లేకపోతే ఒకసారి ఎంత దూరం నుంచి వచ్చాము ట్రై చేద్దామని. అన్ఫార్చునేట్లీ ఇట్ ఈస్ క్లోజ్ నౌ. బట్ మేము నిన్న చూసాము, ఏదో మీడియాలో రేవంత్ రెడ్డి గారు ఏదో పర్మిషన్ ఇచ్చారు, మళ్ళీ స్పందించి మళ్ళీ పర్మిషన్ పెట్టుకోవడానికని. హోప్ఫుల్లీ ఇన్ ఎ డే ఆర్ 2 ఐ థింక్ దే విల్ స్టార్ట్ అగైన్. నేను అదే నెక్స్ట్ వీకెండ్ వరకు ఉంటున్నాను ఇక్కడే. ఒకవేళ వస్తే మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ ట్రై చేస్తాం డెఫినెట్గా.
ఓకే, థ్యాంక్ యూ అండి. చికెన్ కర్రీ అయితే 100, మా చికెన్ ఫ్రై అయితే 150, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150 అండ్ మటన్ కర్రీ 200, చికెన్ కర్రీ 100, లివర్ కర్రీ 100, బోటి కర్రీ 100, ఫిష్ కర్రీ 100, ఫిష్ ఫ్రై 100. చూసారు కదా, చాలా మందిని అడిగి తెలుసుకుందాం. కొంతమంది వాళ్ళ బిజినెస్ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారట, ఇక్కడ ట్రాఫిక్ వల్ల అయినా కానీ, తర్వాత కొంతమంది ప్రజలు ఇక్కడికి మాత్రమే వచ్చి మా స్టాల్స్ అన్నీ మేము అలానే ఉంచేస్తున్నాము అని కొంతమంది వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఈ రోజు అయితే కుమారి ఆంటీ అయితే లేదు, కుమారి ఆంటీ లేక మొత్తం స్టాల్ అంతా ఖాళీగా ఉంది. అండ్ కొంతమంది వచ్చిన వాళ్ళు ఈరోజు పక్కపక్క స్టాళ్ళల్లో వాళ్ళు ఫుడ్ ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందు ఉంటా. అంటిల్ దెన్ మీ లక్కీ సైనింగ్ ఆఫ్, బై బాయ్.